మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘ అసోసియేట్ అధ్యక్షులు ఎడ్ల శ్రీహరి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. శ్రీహరి గారు చెప్పండి, అంటే హెడ్మా ఎన్కౌంటర్లు చనిపోవడం జరిగింది. అయితే గతంలో కూడా ఆయన చేసిన ఒక స్కెచ్లో బలిమేర దగ్గర సుమారు 36 మంది దాకా చనిపోయారు. అందులో నెల్లూరు వాసి కూడా చనిపోవడం జరిగింది. మొత్తం ఈ కార్యక్రమాలు అతని మొత్తం స్తూపం కూడా మీరు ఏర్పాటు చేశారు అప్పట్లో పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఎలా చూస్తారు ఈ ఎన్కౌంటర్లు ఈ మొత్తం? వాస్తవంగా దాదాపు 17 సంవత్సరాల క్రితం, అంటే 2008వ సంవత్సరం జూన్ 29వ తేదీ ఆ రోజు గ్రేహౌండ్స్ దళాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క విశాఖపట్నం బలిమెల సీలేరు ప్రాంతంలో కూమింగ్ నిర్వహించి వాళ్ళు లాంచీ పైన వస్తున్నటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి ఈ యొక్క హిడ్మా మావోయిస్టు అతని ఆధ్వర్యంలో వాళ్ళ అనుచరులు మా యొక్క సోదరుల్ని చుట్టుముట్టి నిర్దాక్షిణంగా కాల్చి చంపినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన ఆ యొక్క బలిమేల సంఘటన. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంఘటన అదే అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆ యొక్క సంఘటనలో దాదాపు 36 మంది మా సోదరులు ప్రాణాలు అర్పించారు. అంటే ప్రజాస్వామికంగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీసుల్ని ఈ విధంగా ఆటవికంగా ఆ రోజు హతమార్చడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే కానిస్టేబుల్గా వస్తున్నటువంటి సిబ్బంది చాలా వరకు మేము బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చేటువంటి కుటుంబాల నుంచి మేము వస్తున్నప్పుడు మమ్మల్ని ఈరోజు ఈ మావోయిస్టులు ఈ యొక్క కాలం చెల్లిన సిద్ధాంతాలు, అదేవిధంగా లక్ష్యం లేని గమ్యాలతో పోరాటం చేస్తూ తుపాకీ గొట్టంతో ప్రజాస్వామిక విధానంలో ప్రజల కోసం, ప్రజల మాన ధన ప్రాణాల కోసం మేము వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం, భద్రత కోసం మేము పనిచేస్తుంటే మమ్మల్ని ఈ విధంగా హతమార్చడం అనేది చాలా బాధాకరం. మరి ఆ రోజు నిజంగా కూడా ఈ రాష్ట్ర పోలీస్ కుటుంబాలన్నీ కూడా చాలా హృదయ విదారకంగా గాయపడినటువంటి సంఘటన బలిమెల సంఘటన. మరి ఆ రోజు మన జిల్లాకు చెందినటువంటి 9th బెటాలియన్ కానిస్టేబుల్ కలువాయి గ్రామవాసి అయినటువంటి అనకర్ల కేశవులు ఆ యొక్క ఇన్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ ఇన్సిడెంట్లో మరణించినటువంటి 36 మంది జ్ఞాపకార్థం, వాళ్ళ బలిదానాలు, వాళ్ళ ప్రాణత్యాగాల గుర్తుగా కలువాయి గ్రామంలో 36 మంది మా యొక్క పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం పోలీస్ అమరవీరుల స్తూపాన్ని కూడా నిర్మించడం జరిగింది. మరి అప్పటి నుంచి అనేక విధాలుగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నటువంటి హిడ్మా ఈరోజు ఒక 2 రోజుల క్రితం మన అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించారన్న వార్త మాకు తెలిసింది. నిజంగా కూడా ఈ యొక్క ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి మా ఎస్ఐబి అధికారులకు, మా గ్రేహౌండ్స్ భద్రతా దళాలకు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అనేక మంది, ముఖ్యంగా హిడ్మా గురించి చెప్పుకుంటే దాదాపు ఇతని ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్స్లో 250 మందికి పైగా జవాన్లు మరణించడం అత్యంత బాధాకరం. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ఎన్కౌంటర్లో హతమార్చడం అనేది నిజంగా మా యొక్క గ్రేహౌండ్స్ బలగాల విజయంగా మేము భావిస్తున్నాము. తప్పకుండా మా ఎస్ఐబి ఈ సందర్భంగా మా ఎస్ఐబి అధికారులకి, మా యొక్క బలగాలకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకోటి చివరిగా, అంటే 2026 మార్చి ఎండింగ్ కల్లా భారతదేశంలో పూర్తిగా మావోయిస్టులను పూర్తిగా కనుమరుగు చేస్తామని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. ఇది సాధ్యం వద్దంటారు? ఇది ఇప్పటికే దాదాపు 80% సాధ్యమైందని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ కానీ, అదేవిధంగా అక్కడ ఎక్కువగా ఈ యొక్క ఛత్తీస్గఢ్లో జరుగుతున్న దృష్ట్యా వాళ్ళు ఎక్కువగా కూడా మన యొక్క బార్డర్ ఆంధ్రప్రదేశ్కి షెల్టర్ నిమిత్తం రావడం జరుగుతుందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల ఎస్ఐబి చాలా సమర్థవంతంగా పనిచేసి వాళ్ళ మీద ఒక క్లోజ్ వాచ్ పెట్టి ఈరోజు
దాదాపు 50 మందికి పైగా మావోయిస్టుల్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్ద విజయం సాధించారనే చెప్పాలి. మన దగ్గర కూడా ఈ యొక్క ఆపరేషన్స్ కూమింగ్స్ చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. దానికి ఇటీవల 2 ఎన్కౌంటర్స్ కూడా జరిగినాయి. మన యొక్క పోలీసు కూడా ఆపరేషన్ సంభవ్ పేరుతో ఆ యొక్క మావోయిస్టుల పైన ఈ కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. తప్పకుండా ఇది సాధ్యమవుతుంది. వాళ్ళల్లో కూడా ఇటీవల మనకి లొంగిపోయినటువంటి మావోయిస్టుల యొక్క వర్షం చూసినట్టయితే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో తుపాకీ గొట్టం ద్వారా ఏమి సాధించలేము, బ్యాలెట్ ద్వారానే మనం సాధించగలము అన్న విషయాన్ని వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పడము, ఈరోజు వాళ్ళు కూడా మన యొక్క ఈ యొక్క జనంలో కలిసిపోవడం అనేది చాలా సంతోషం. జనజీవన సవంతిలో మేము ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా ఏదైతే మీరు ప్రజాస్వామిక విధానం ఉందో వాటిని అవలంబించి వాటి ద్వారా మీరు పోరాటాలే చేయాలి. కానీ ఈ విధంగా హింసావాదంతో అడవుల్లోకి వెళ్ళి మాలాంటి పోలీసులు ఎవరైతే చిన్న బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నారో ఆ కుటుంబాల్లోని యొక్క సిబ్బందిని హతమార్చడం అనేది చాలా బాధాకరం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ విధంగా హతమార్చినటువంటి అనేక మంది తల్లిదండ్రులు ఈరోజు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అదేవిధంగా తండ్రిని కోల్పోయినటువంటి పిల్లలు అనాథులుగా ఒంటరి జీవితాన్ని ఈరోజు అనుభవిస్తున్నారు. మరి ఆ తల్లిదండ్రులకి ఆ ఒంటరి పిల్లలకి మనం ఏం సమాధానం చెప్తామన్న విషయం కూడా మావోయిస్టులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఒక శుభ పరిణామం. జనజీవన స్రవంతిలోకి వచ్చి కలిసి ప్రజాస్వామిక విధానాలతో పోరాటాలు జరపడం మంచి సంతోషకరం అని చెప్పి తెలియజేస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.